Dear students, welcome to Siva's English Grammar. Today I am going to talk about a new topic, and especially this is with regard to spoken English. Spoken English. And look at the board. This is the topic I am going to discuss. May have, might have, would have, right, and must have and షుడ్ హ్యావ్. మస్ట్ హ్యావ్ అండ్ షుడ్ హ్యావ్ ఇవి వచ్చినప్పుడు మనకి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఈ వర్డ్స్ అన్నీ వచ్చినప్పుడు ఏంటబ్బా వీటి మీనింగు ఇలా వాడుతున్నాడు ఏంటి అని మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఏంటంటే చూడండి, మే హ్యావ్, మైట్ హ్యావ్, వుడ్ హ్యావ్ వచ్చిన తర్వాత మనం వెర్బ్ థర్డ్ ఫామ్ వాడతాం. వెర్బ్ థర్డ్ ఫామ్ మనం వాడతాం. ఇప్పుడు చూడండి, షీ మైట్ హ్యావ్ గో వెంట్ గాన్ ఇలా చెప్పాలి. మీనింగ్ ఏంటనేది ఇప్పుడు నేర్చుకుంటాం. షీ మైట్ హ్యావ్ గాన్ దేర్, షీ మైట్ హ్యావ్ గాన్ దేర్. అలాగే ఏముందండి మనకి కుడ్ ఉంది, రైట్. దే కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. దే కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్, రైట్. చూడండి, దే కుడ్ హ్యావ్ ప్లస్ వన్ థర్డ్ ఫామ్ విన్ వన్. ఈ విధంగా మనం స్ట్రక్చర్ ఈ విధంగా మనం నేర్చుకోవాలి. వుడ్ హ్యావ్ వన్, మే హ్యావ్ వన్, మైట్ హ్యావ్ వన్ అని. ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే ఈ మూడిటికి ఏమైనా తేడా ఉందా చూడండి. మే హ్యావ్, మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్ మూడిటికి తేడా లేదు. అక్కడ స్పెషల్ సర్కమ్స్టెన్స్లో వస్తాయి కాబట్టి యూ కెన్ యూజ్ దమ్ ఇంటర్చేంజబుల్లీ విత్ ద సేమ్ ఐడియా. ఒకేలాగా చెప్పచ్చు. చూడండి, హీ మే హ్యావ్ గాన్ టు ద మార్కెట్, షీ మైట్ హ్యావ్ గాన్ టు ద మార్కెట్, షీ కుడ్ హ్యావ్ గాన్ టు ద మార్కెట్. మూడిటికి మీనింగ్స్ ఒకటే, ఎందుకంటే ఇవి పాస్ట్ పాసిబిలిటీకి మనం వాడతాం అనమాట. అంటే పాస్ట్లో జరిగి ఉండొచ్చు అని చెప్పి ఈ విధంగా వాడతాం. సో వెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్ ఇన్ ద పాస్ట్ యూ హ్యావ్ టు సే లైక్ దిస్. చూడండి, హీ మైట్ హ్యావ్ గాన్ టు ద మార్కెట్కి వెళ్ళుండొచ్చు. హీ మే హ్యావ్ గాన్ టు ద మార్కెట్కి వెళ్ళుండొచ్చు. హీ కుడ్ హ్యావ్ గాన్ టు ద మార్కెట్, అతను మార్కెట్కి వెళ్ళుండొచ్చు. ఈ విధంగా మనం ఈ మూడింటిని కూడా మనం ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం, రైట్. మే హ్యావ్, మైట్ హ్యావ్ అండ్ కుడ్ హ్యావ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, హీ మే హ్యావ్ లెఫ్ట్ ది ఆఫీస్. అతను ఆఫీసు నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. చూడండి, మే హ్యావ్ ప్లస్ లెఫ్ట్, లీవ్ లెఫ్ట్, ఇది థర్డ్ ఫామ్ అనమాట. వీటిని ఏమంటామంటే మే హ్యావ్, మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్ ఇలాంటి వాటిని ఏమంటామంటే మనం పాస్ట్ మోడల్స్ అంటాం, మోడల్ వెర్బ్స్ అని చెప్పి అంటాం. మామూలుగా మనకు తెలుసు విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్, డేర్, నీడ్ వీటిని మనం మోడల్ వెర్బ్స్ అని చెప్పి అంటారు అనమాట. కాబట్టి పాస్ట్ మోడల్స్ అంటాం. పాస్ట్ మోడల్స్లో ఏంటి, వెన్ యు ఆర్ ప్రిడిక్టింగ్ సంథింగ్. అంటే ఊహిస్తారనమాట, ఇలా జరగundొచ్చు అని చెప్పి అనుకుంటారు. యు ఆర్ నాట్ షూర్, మీకు తెలియదు నిజంగా జరిగింది లేదో. యూ డోంట్ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్, రైట్. హీ కుడ్ హ్యావ్ గాన్ టు మార్కెట్, హీ కుడ్ హ్యావ్ గాన్ టు ఆఫీస్, రైట్. షీ మైట్ హ్యావ్ మిస్డ్ ద ఫ్లైట్. ఆవిడకి ప్లేను మిస్ అయి ఉండొచ్చు, అంతే. అంతకుమించి మీనింగ్స్ ఏమి లేవు. కాబట్టి షీ మే హ్యావ్ అన్నా, షీ మైట్ హ్యావ్ అన్నా, షీ కుడ్ హ్యావ్ అన్నా సరే మనం ఒకే మీనింగ్లో మనం వాడుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ తేడా లేదు. కొన్ని బుక్స్లో వాడు ఏం చెప్తాడంటే మే అనేది కొద్దిగా జరిగే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్తాడు మైట్ కంటే. మైట్ మరీ కూడా డౌట్ఫుల్ అనమాట. అది కాబట్టి మే అంటే కొద్దిగా జరిగే ఛాన్స్ ఉంటుంది కానీ మైట్ అంటే ఇట్ ఈస్ టూ డౌట్ఫుల్. జరిగే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. ది ఛాన్సెస్ ఆఫ్ హ్యాపెనింగ్ ద యాక్షన్ ఆర్ వెరీ లో అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. సో ప్రస్తుతానికి మీరేం గుర్తుపెట్టుకుంటారంటే మే హ్యావ్, మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్ అన్నిటికీ కూడా మీనింగ్ దాదాపుగా ఒకటే అని చెప్పి మీరు అర్థం చేసుకోండి, రైట్. ఇప్పుడు మనం ఎలా రాస్తామో చూడండి, రైట్. షీ మైట్ హ్యావ్ మిస్డ్ ద ఫ్లైట్. ఆవిడ ఫ్లైట్ మిస్ అయిపోయి ఉండొచ్చు ఊహిస్తాం. ఎందుకంటే ఆవిడ కొద్దిగా లేట్గా వెళ్ళింది, మీరు ఊహిస్తారనమాట. అంటే నిజంగా మిస్ అయిందో లేదో మీకు తెలియదు. అక్కడ ఫ్లైట్ డిలే అయ్యి ఆవిడ మామూలుగా లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు, మీకు తెలియదు, రైట్. ఈ విధంగా ఉండేటువంటి దానిలో ఏమంటామంటే
మనం ఈ విధంగా చెప్తాం. సో వెన్ యూ ఆర్ నాట్ షూర్ అబౌట్ సంథింగ్, వెన్ యూ ఆర్ నాట్ షూర్ అబౌట్ సంథింగ్. కాబట్టి షీ మైట్ హ్యావ్ మిస్డ్, షీ కుడ్ హ్యావ్ మిస్డ్, పాసిబిలిటీ అనమాట. పాసిబిలిటీ ఇన్ ద పాస్ట్, పాసిబిలిటీ ఇన్ ద పాస్ట్. షీ మైట్ హ్యావ్ మిస్డ్ ద ఫ్లైట్, షీ మే హ్యావ్ మిస్డ్ ద ఫ్లైట్, షీ కుడ్ హ్యావ్ మిస్డ్ ద ఫ్లైట్. ఈ విధంగా వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్ పాసిబిలిటీ అండ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్, when you don't have the information, we can use these things. గుర్తుపెట్టుకోండి. సో మే హ్యావ్, మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ థర్డ్ ఫామ్, ప్లస్ వెర్బ్ థర్డ్ ఫామ్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి సెంటెన్స్. చూడండి, మైట్ హ్యావ్ ప్లస్ మిస్డ్, షీ మైట్ హ్యావ్ మిస్డ్ ది ఫ్లైట్. ఆవిడ ఫ్లైట్ మిస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మనం చెప్తాం. అలాగే ఇక్కడ ఇంకోలాగా ఏం చెప్తాం, షీ కుడ్ హ్యావ్, she could have missed the flight, she may have missed the flight అని చెప్పి మనం చెప్తాం. ఇది ఫస్ట్ యూసేజ్ కాబట్టి అంత కష్టమేం కాదు, ఇవి అంత డిఫికల్టీ ఏం కాదు. మామూలుగా ఇప్పుడు మనం చెప్తాం చూడండి, మీరు అనుకుంటారన్నమాట, హీ మైట్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్, షీ కుడ్ హ్యావ్ డన్ ద హోంవర్క్, ఇలా అనుకుంటూ ఉంటాం. కాబట్టి కుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్ తర్వాత వరకు థర్డ్ ఫామ్ పెడితే మీరు ఊహిస్తున్నట్టు వస్తుంది అనమాట. ఊహిస్తున్నట్టు మీరు వస్తాయి. ఈ విధంగా అంటే జరిగి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటారు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, మీకు ఆన్సర్ కూడా తెలియదు, రైట్ రైట్. అలాగే ఇంకొక ఇన్స్టెన్స్ ఉంది ఇక్కడ. ఇంకో ఇన్స్టెన్స్ ఏంటంటే థింగ్స్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. డిడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ అంటే మీరు అది జరగనందుకు చాలా సంతోషిస్తూ ఉంటారు. జరగనందుకు మీరు చాలా సంతోషిస్తూ ఉంటారు, ఆహా జరగలేదు కదా అని. ఇప్పుడు చూడండి, అలాంటప్పుడు మనం అలాంటి దానికి ఏం వాడాలంటే మనం మైట్ హ్యావ్ అని చెప్పి వాడుకోవాలి. మైట్ హ్యావ్ అని చెప్పి వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, రైట్, షీ మైట్ హ్యావ్ బీన్ హర్ట్. ఆవిడ గాయపడి ఉండేది అంటే మీకు అక్కడ విషయం తెలుసు అన్నమాట. మీకు అక్కడ అంటే ఆవిడ వస్తా పడిపోయింది, మీకు తెలుస్తుంది అది, ఆ విషయం పడిపోయింది మీకు తెలుసు. ఆవిడ కొద్దిలో తప్పించుకుంది కాబట్టి మీరు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. యూ మైట్ హ్యావ్ బీన్ హర్ట్, అరే నీకు దెబ్బలు తగిలి ఉండే, జాగ్రత్త. మన పిల్లలకు చెప్తూ ఉంటారు, అరే నువ్వు పడిపోయి ఉండేవాడివిరా అని చెప్పడానికి ఈ విధంగా మనం చెప్తాం. ఇలాంటి సందర్భాల్లో మనం మైట్ హ్యావ్ వాడాలి. ఎందుకంటే యు ఆర్ ఫీలింగ్ సమ్ వాట్ రిలాక్స్డ్, యూ ఫీల్ హ్యాపీ. అది షీ మైట్ హ్యావ్ బీన్ హర్ట్, ఆవిడ గాయపడి ఉండేది. రైట్. షీ మైట్ హ్యావ్ మిస్డ్ ద ఫ్లైట్, ఆవిడ లేటుగా వచ్చేసింది. కొద్దిగా లేట్ అయితే అయిపోయి ఉండేది, మీకు తెలుసు ఆ విషయం. కొద్దిగా లేట్ మనం చెప్తామన్నమాట, ఏం పని చేసావు నువ్వు, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, యూ మైట్ హ్యావ్ మిస్డ్ ద ఫ్లైట్ అని చెప్పంట. అంటే నువ్వు ఫ్లైట్ మిస్ అయి ఉండేవాడు, మిస్ కాలా, అక్కడ వాడు మిస్ కాలా, కొద్దిగా లేటుగా వచ్చాడు. మనం వాడికి చెప్తున్నాం అనమాట, యూ మైట్ హ్యావ్ మిస్డ్ ద ఫ్లైట్, రైట్. యూ మైట్ హ్యావ్ పాస్డ్ ది, యూ మైట్ హ్యావ్ ఫెయిల్డ్ ది టెస్ట్. జాగ్రత్తగా ఉందన్నమాట, సరిగా రాయలేదు వాడు, కేర్ఫుల్గా వాడు మనకి రాయలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ మైట్ యూజ్ ఏంటి అంటే యూ ఆర్ ఫీలింగ్ హ్యాపీ విత్ దిస్, రిలాక్స్ అయ్యారమ్మయ్య, మనకి ఇక్కడ ఏం జరగలేదు అని చెప్పి మనం చెప్తా ఉంటాం అన్నమాట. అది అలాగే ఇది గమనించండి. మస్ట్ హ్యావ్ ఏ విధంగా వాడతాం, వెన్ యూ బిలీవ్ సంథింగ్ ఈజ్ ట్రూ, అది నిజంగా జరిగిందని చెప్పి మీరు అనుకుంటారనమాట, ఇది గ్యారంటీ జరిగిందని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రోడ్డు మీద నడుస్తుంటే మొత్తం రోడ్డు మీద ఎక్కడ చూసినా సరే ఈ పడిల్స్, నీళ్లు అన్నీ ఉన్నాయి, మొత్తం అంతా కూడా వాతావరణం మొత్తం కూడా చాలా చల్లగా ఉంది. అప్పుడు మీరు ఏమనుకుంటారు, వర్షం పడి ఉంటుంది అని చెప్పి అంటారు. అంటే మీకు బయట నుంచి మీకు ప్రూఫ్ ఉంటుంది అనమాట, మీకు ప్రూఫ్ కనబడతా ఉంటుంది. అక్కడ ప్రూఫ్ ఉన్నప్పుడు మీరు చెప్పాల్సింది ఇది,
ఏంటది? ఈ విధంగా ఇట్ మస్ట్ హ్యావ్ రైన్డ్. ఇట్ మస్ట్ హ్యావ్ రైన్ అంటే మీరు ఈ సెంటెన్స్ చెప్పడానికి మీకు వెనకాల కొద్దిగా ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు మీ ఒక అతను 10th క్లాస్ ఎగ్జామ్ రాశాడు, రిజల్ట్స్ వచ్చినాయి. ఆ పిల్లోడు నవ్వుకుంటూ వచ్చాడు మీ దగ్గరికి, నవ్వుకుంటూ వచ్చాడు. అప్పుడు మీకు అర్థమైపోద్ది అనమాట. ఏం చెప్తారు మీరు? హీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్. హీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్. ఆడ ఎగ్జామ్ పాస్ అయిపోయి ఉంటాడు. మీకు తెలుస్తుంది, మీకు ఆ వివరాలు అక్కడ మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉండటానికి మీరు మస్ట్ హ్యావ్ అని చెప్పి థర్డ్ ఫామ్ పెట్టాలి. ఇప్పుడు నేను చెప్పిన వాటికన్నిటికీ కూడా ఈ హ్యావ్ల పక్కన థర్డ్ ఫామే వాడాలండి. దీని పక్కన మనం థర్డ్ ఫామ్ అనేది మనం ఎక్కువగా వాడుకుంటాం. సో హీ మస్ట్ హ్యావ్ పాస్డ్. ఎందుకని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీకు ప్రూఫ్ కనబడుతుంది. వాడు నవ్వుకుంటా చేతిలో స్వీట్ ప్యాకెట్ పట్టుకొని వస్తున్నాడు మీ దగ్గరికి. సో యూ నో ప్రెటీ వెల్ దట్ హీ హ్యాడ్ పాస్డ్ ది ఎగ్జామ్. కాబట్టి ప్రూఫ్ ఉంటుంది, వెనకాల ప్రూఫ్ ఉంటుంది అనమాట. రైట్. సో హీ మస్ట్ హ్యావ్ పాస్ అయి ఉండాలి. చూడండి, మస్ట్ హ్యావ్ రెయిన్డ్, వర్షం పడి ఉండాలి. రైట్. మస్ట్ హ్యావ్ బీన్ స్కోల్డెడ్. ఆయన్ని తిట్టుండాలి ఎవరో, ఎందుకంటే వాడు ఏడుపు మొహం వేసుకొని వచ్చాడు క్లాస్లోంచి. కాబట్టి మీకు అర్థమైపోతుంది. అంటే మీకు ప్రూఫ్ ఉంటేనే మీరు చెప్పాలండి. వెనకాల మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ని బట్టి, వాడి ఆకారాన్ని బట్టి, వాడి పరిస్థితిని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో వెన్ దెర్ ఈజ్ ప్రూఫ్ అండ్ వెన్ యూ థింక్ సంథింగ్ ఈజ్ ట్రూ. మామూలుగా ఈ వీసా గురించి వెళ్ళారు, వీసా ఆఫీస్ నుంచి వాడు చాలా హ్యాపీగా వచ్చాడు అనుకోండి. హీ మస్ట్ హ్యావ్ రిసీవ్డ్ ద వీసా, హీ మస్ట్ హ్యావ్ గాట్ ది వీసా అని చెప్పి మీకు ఆ ప్రూఫ్ని బట్టి మీరు చెప్పాలి. బాగా ఒకడు ఆఫీసు నుంచి బాగా అలసిపోయి వచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? మీకు ప్రూఫ్ ఉంది. హీ మస్ట్ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్, హీ మస్ట్ హ్యావ్ గాట్ వెరీ హై ర్యాంక్, ఈ విధంగా మనం ఈ మస్ట్ హ్యావ్ వచ్చేసి మనం చెప్తాం. సో మస్ట్ హ్యావ్ చెప్పాలంటే మాత్రం మీకు పక్కన ప్రూఫ్ ఉండాల్సిందే. రైట్. అలాగే చూడండి, షుడ్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్. మామూలే షుడ్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్. రైట్. షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఇది ఎప్పుడు వాడతాం? షుడ్ హ్యావ్ అనేది ఇలా చేసుంటే బాగుండేది, ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఇలా చేసుంటే బాగుండేది, ఇలా నువ్వు మాట్లాడుంటే బాగుండేది, నువ్వు కష్టపడి ఉంటే బాగుండేది అనే సందర్భంలో వాడతాం అనమాట. ఇది చేస్తే బాగుంటుంది అని, లేకపోతే ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పే దానిలో మనం వాడుతుంటాం అనమాట. రైట్. తర్వాత మనం ఎవరన్నా వెన్ యూ వాంట్ టు క్రిటిసైజ్ సంబడి, పర్సనల్ బిహేవియర్ కానీ వాడి మాటల్లో కానీ వాడిని మనం క్రిటిసైజ్ చేయాలంటే ఈ విధంగా కూడా మనం చెప్తాం అన్నమాట. చూడండి. రైట్. హీ షుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్. బాగా కష్టపడి ఉండాల్సింది. ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అది హీ షుడ్ హ్యావ్ టాక్డ్ టు ద ప్రిన్సిపల్. మాట్లాడి ఉండాల్సింది అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవి? అది. అలాగే చూడండి, ఐ షుడ్ నాట్ హ్యావ్ టాక్డ్ టు మై ఫాదర్ లైక్ దట్. మా నాన్నతో నేను అట్లాగా మాట్లాడకుండా ఉండాల్సింది. కాబట్టి క్రిటిసైజ్ చేసుకుంటున్నారు అనమాట. ఇది మంచి పద్ధతి కాదు. రైట్. ఐ షుడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్. నేను అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్ళావు, ఏదో జరిగింది అక్కడికి. అది. అలాగే ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ మెడిసిన్. నేను మెడిసిన్ చదివి ఉండాల్సింది. కాబట్టి మీరు ఇలా చేస్తే బాగుంటుంది, పాస్ట్ టెన్స్లో మనం ఇలా చేస్తే బాగుంటుంది అనే మీనింగ్లో మనం ఈ విధంగా మనం వాడతాం అనమాట. రైట్. ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ గ్రామర్. నేను గ్రామర్ నేర్చుకొని ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ సమ్ అదర్ లాంగ్వేజ్. ఇంకో లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుంది. అది. అలాగే హీ షుడ్ నాట్ హ్యావ్ స్టడీడ్ మెడిసిన్. అతను మెడిసిన్ చదవకుండా ఉండాల్సింది. కాబట్టి క్రిటిసైజ్ చేయడానికి వాడతాం. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ ఎర్లియర్.
యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ ఎర్లియర్ అంటే నువ్వు నన్ను ముందే నాకు ఫోన్ చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ టాక్ టు మీ ఎర్లియర్, నువ్వు నాతో ముందే మాట్లాడాల్సింది. ఈ విధంగా మనం ఇలా చేస్తే బాగుంటుంది, పాస్ట్ టెన్స్లో ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు ఐ షుడ్ నాట్ హ్యావ్ సీన్ హిమ్, అరే అసలు నేను ఆయన చూడకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ సీన్ హిమ్, ఇట్లా రైట్ రైట్ కాబట్టి ఈ విధంగా వాడతాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు దాకా మనం ఏం చెప్పామండి, ఈ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇవన్నీ ఎక్కువగా. ఈజీయే కానీ ఎక్కువగా ఈ మాట మాటికి మనకి ఎక్కువ యూసేజ్లో లేకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, మే హ్యావ్, మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్ మూడు కూడా పాస్ట్ పాసిబిలిటీస్, పాస్ట్లో జరిగి ఉండొచ్చు అనే మీనింగ్లో వాడతాం. ఈ మైట్ హ్యావ్ వచ్చేసి ఒకటి జరగలేదు అన్నదానికి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట, అప్పుడు వాడాం. తర్వాత వచ్చేసి ఏం చెప్పుకున్నాం మనం, మస్ట్ హ్యావ్ అని చెప్పాం. మస్ట్ హ్యావ్ వచ్చేసి ఏంటి, మస్ట్ హ్యావ్ వచ్చేసి గ్యారంటీగా జరిగి ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. సో వాట్ యు బిలీవ్ ఈజ్ ట్రూ. కాకపోతే దానికి వెనకాల మీకు ప్రూఫ్ ఉండాలన్నమాట. ఆ ప్రూఫ్ని చెప్పే చెప్తుంటారు, ప్రూఫ్ని చూసే చెప్తుంటారు. రైట్, హీ మస్ట్ హ్యావ్ గాట్ ఏ సీట్ ఇన్ మెడిసిన్, ఎందుకంటే నవ్వుకుంటూ వచ్చేస్తున్నాడు మీ దగ్గరికి. హీ మస్ట్ హ్యావ్ గాట్ హీ మస్ట్ హ్యావ్ గాట్ ఏ సీట్ ఇన్ ద మెడిసిన్ అని చెప్పి చెప్తాం. అది షుడ్ వచ్చేసి ఏంటి మనకు, షుడ్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఇలా చేసుంటే బాగుండేది, మనం ఈ పాస్ట్లో ఈ విధంగా చేసుంటే బాగుండేది, ఈ విధంగా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పడానికి షుడ్ నాట్ హ్యావ్ అని చెప్పి మనం చెప్తాం. యూ షుడ్ నాట్ హ్యావ్ టాక్డ్ లైక్ దట్, నువ్వు అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే అంటే వాడిని క్రిటిసైజ్ చేస్తున్నావు అనమాట. రైట్, యూ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ టు యువర్ ఫాదర్ లైక్ దట్. యూ షుడ్ నాట్ హ్యావ్ స్టడీడ్ మెడిసిన్, నువ్వు అసలు మెడిసిన్ చదవకుండా ఉండాల్సింది. అది ఆ విధంగా. అలాగే చూడండి, యూ షుడ్ హ్యావ్ టేకెన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్. అది అంటే జరగనాటికి మీరు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట, ఇట్లా చేశానా, ఇట్లా చేసుంటే బాగుండేది అని చెప్పడానికి మనం ఈ విధంగా షుడ్ హ్యావ్ అనేది మనం ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం అని చెప్పి చెప్తాం. రైట్ రైట్ would have ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఇదేంటి గుర్తుపెట్టి, వుడ్ అనే దాన్ని ఇంగ్లీష్లో, వుడ్ అనేది చాలా మ్యాజికల్ వర్డ్ అండి ఇంగ్లీష్లో మాత్రం. అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. వుడ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మీనింగ్ చాలా అంత క్లియర్గా ఉండదు మీనింగ్, అందుకే దాన్ని ఏమంటారంటే మ్యాజికల్ వర్డ్ అని చెప్పి అంటాం. ఈ సందర్భంలో మనం అతను చూడండి, వుడ్ హ్యావ్ సీన్, వుడ్ హ్యావ్ గాన్, వుడ్ హ్యావ్ కమ్, వుడ్ హ్యావ్ ఆస్క్డ్, ఈ విధంగా మనం వాడుతూ ఉంటాం. దీన్ని ఎప్పుడు వాడతారంటే రైట్ హైపోథెటికల్ సెంటెన్సెస్లో వాడతాం. ఏంటి హైపోథెటికల్ అంటే, దే ఆర్ నాట్ రియల్, జరగదు అనమాట. అది ఆ సెంటెన్స్లో మనం ఎక్కువగా దీన్ని వాడతాం అనమాట. అది నిజంగా జరగదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్, మీ ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి నాకు 90% వచ్చిందని చెప్పాడు. అది ఇప్పుడు మీరు ఏం చెప్తారు, మీ నాన్నకి ఎందుకు చెప్పలేదు, ఆయన చెప్పుంటే బాగా సంతోషించి ఉండేవాడు అంటాడు. రైట్, చూడండి, హీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఆయన చాలా సంతోషించి ఉండేవాడు. ఇక్కడ జరగలేదు సెంటెన్స్, ఇక్కడ సెంటెన్స్ మనకి జరగలేదు. రైట్, అలాగే హీ వుడ్ హ్యావ్ సేవ్డ్ సమ్ మనీ, ఆయన డబ్బులు కొద్దిగా సేవ్ చేసి ఉండేవాడు. హీ వుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్, లేకపోతే హీ వుడ్ హ్యావ్ గాట్ ఏ సీట్ ఇన్ మెడిసిన్, ఆయన మెడిసిన్లో ఆయనకి సీట్ వచ్చి ఉండేది. నిజంగా జరగవు, నిజంగా ఇది మనకి జరగదు. అది ఈ విధంగా చెప్పడానికి మనం ఈ వుడ్ హ్యావ్ ప్లస్ ఈ విధంగా వాడతాం. హైపోథెటికల్ సిచ్యువేషన్స్ విచ్ ఈజ్ నాట్ రియల్. హీ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్ పాస్ అయి ఉండేవాడు కానీ పాస్ అవ్వలే. హీ వుడ్ హ్యావ్ పాస్డ్, ఎగ్జామ్ పాస్ అయి ఉండేవాడు. రైట్, హీ వుడ్ హ్యావ్ గాన్ టు లండన్, లండన్ వెళ్ళి ఉండేవాడు కానీ వెళ్ళలేదు. ఈ విధంగా అన్రియల్ సిచ్యువేషన్స్, వెన్ యూ వాంట్ టు టాక్ అబౌట్ అన్రియల్ సిచ్యువేషన్స్ విచ్ ఆర్ నాట్ రియల్, విచ్ డిడెంట్ హ్యాపెన్, అండ్ ఇన్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ యూ హ్యావ్ టు యూజ్ వుడ్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్. జరగలేదు సెంటెన్స్లో. రైట్, హీ వుడ్ హ్యావ్ బికమ్ వెరీ యాంగ్రీ, అతనికి బాగా కోపం వచ్చి ఉండేది కానీ ఆయన కోపం రాలా, ఎందుకంటే ఇదేం చెప్పలేదు, మనకేమీ కూడా మనకి ఇది చెప్పలేదన్నమాట.
కాబట్టి ఈ విధంగా మనకి పాస్ట్ మోడల్స్ గురించి మనం ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాం. మీరు ఏం చేయాలంటే మీకు బాగా అర్థం కావాలంటే 2-3 సార్లు చూడాలి. తర్వాత సెంటెన్సెస్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే రాయిగా మీకు ఇది అర్థమైపోతుంది అనమాట. రైట్. కాబట్టి వుడ్ హ్యావ్ వచ్చేసేమో అన్రియల్ సిచ్యువేషన్స్లో వాడతాం. నిజం కాదు, జరగలేదు. షుడ్ హ్యావ్ ఏమో నువ్వు ఇలా చేసి ఉండాల్సింది, లేకపోతే ఎవరన్నా తప్పు పట్టడానికి వాడతాం అనమాట. యూ షుడ్ నాట్ హ్యావ్ డన్ లైక్ దట్, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది, ఆ విధంగా వాడతాం. మస్ట్ హ్యావ్ అనేది మనకి వెనకాల ప్రూఫ్ ఉంటుంది అనమాట. వెనకాల మనకి ప్రూఫ్ ఉంటుంది. అదే ఒక ఆయన హీ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ రిచ్, బాగా డబ్బుగలుడు అయి ఉంటాడు, ఎందుకంటే కారులో దిగాడు. మనకు అది ప్రూఫ్ అనమాట, కారులో దిగాడు. అలాగే మే హ్యావ్, మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్ 3 కూడా ఒకే మీనింగ్లో వాడతాం. దేనికి వాడతాం? పాస్ట్ పాసిబిలిటీకి వాడతాం. ఇలా జరుగుండొచ్చు అని చెప్పి మనం వాడుతూ ఉంటాం అనమాట. సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై టుడేస్ వీడియో, and please subscribe to my channel Siva's English Grammar, and I will be making so many videos, and please like, share and subscribe to my channel. Bye bye.